అమెరికాలో గత వారం ఇండియాకు చెందిన టెక్ కంపెనీ సీఈఓ తన భార్య 14 ఏళ్ల కుమారుని కాల్చి చంపి తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. భారతీయుల్ని షాక్కు గురిచేసింది. అయితే ఆ టెక్కీ 7 ఏళ్ల కుమారుడు సంఘటన జరిగినప్పుడు ఇంట్లో లేడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. మైసూరు నుంచి అమెరికాకు వెళ్లి రోబోటిక్ కంపెనీ హోల్ వరల్డ్ స్థాపించి ఇప్పటికే పలు అవార్డులు రివార్డులు దక్కించుకున్న ఈ సీఈఓ అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా ఉండే భారతీయుల్ని కలిచివేసింది. ప్రత్యేక కథనంలో సీఈఓ గురించి ఆయన కుటుంబం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇండియాకు చెందిన ఐటీ నిపుణులు అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వారిలో కర్ణాటకకు చెందిన హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి ఒకరు. అమెరికాలో ఒక రోబోటిక్ కంపెనీ హోలో వరల్డ్ అనే సంస్థను స్థాపించి దానికి సీఈఓగా ఉన్నారు. ఆయన భార్య కూడా ఐటీ రంగానికి చెందిన వారే. ఇద్దరు కలిసి హోలో వరల్డ్ ను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే ఈ నెల 24న ఆయన తన భార్య శ్వేతా పన్యాయ్ 14 ఏళ్ల కుమారుడు ధ్రువ కికేరిని తుపాకీతో కాల్చి చంపి తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ జంటకు మరో 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంఘటన జరిగినప్పుడు అతడు ఇంట్లో లేడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఆ కుటుంబంలో మిగిలింది 7 ఏళ్ల పసివాడే. అయితే ఈ దారుణానికి గల కారణాలేంటో తెలియరావడం లేదు. అయితే హర్షవర్ధన్ సోదరుడు చేతన్ అమెరికా నుంచి ఇటీవలే మైసూరుకు తన మకాం మార్చుకున్నాడని తెలిసింది. హర్షవర్ధన్ విషయానికి వస్తే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నిపుణులు ఏఐ టెక్నాలజీ ద్వారా రోబోటిక్ కంపెనీ స్థాపించారు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రోబోటిక్స్ సంబంధించిన ఆయన పలు వేదికలపై ప్రసంగాలు కూడా చేశారు. ఇక హర్షవర్ధన్ డిజిటల్ ఇండియా సదస్సు సందర్భంగా ప్రధాని మోదీని కలిసి దేశ సరిహద్దుల్లో భద్రతకు రోబోటిక్ సొల్యూషన్స్ ద్వారా మరింత బలోపేతం చేయవచ్చునని వివరించారు. హర్షవర్ధన్ హోలో వరల్డ్ సీఈఓగా వ్యవహరిస్తూనే కంపెనీ ప్రధాన కార్యాలయం మైసూరులోనే కొనసాగించారు. కాగా ఆయన భార్య శ్వేతా పాన్యాం కూడా ఐటీ రంగానికి చెందినవారే కాబట్టి ఇద్దరు కలిసి కంపెనీని స్థాపించారు. రోబోటిక్ టెక్నాలజీలో వినూత్నమైన ఆవిష్కరణలు చేసి హర్షవర్ధన్ జీవితం అర్ధాంతరంగా ముగియడం ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మైసూరులో ఉన్న ఆయన తల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల ఘటన తర్వాత షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. కుటుంబాన్ని చంపి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరావడం లేదు. ఇక హర్షవర్ధన్ కిక్కేరి విషయానికి వస్తే కర్ణాటకలో కేఆర్ పేట్ తాలూకా మాండ్యాకు చెందిన వారు. మైసూరులో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆయన ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లారు. సిరక్యూస్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశారు. రోబోటిక్ స్పెషలిస్టుగా ఆయన పలు కంపెనీల్లో పనిచేశారు. మైక్రోసాఫ్ట్ నుంచి తన కెరీర్ మొదలుపెట్టారు. 2017లో ఆయన భార్య శ్వేతతో కలిసి ఇండియాకు తిరిగి వచ్చారు. ఒక ఏడాది తర్వాత ఆయన హోలో వరల్డ్ అనే కంపెనీ మైసూరులో స్థాపించారు. అటు తర్వాత ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోటిక్ ఫుల్ బాడీ మోషన్ క్యాప్చర్ సూట్ ను కనుగొన్నారు. ఇది వర్చువల్ ట్రైనర్ గా పనిచేస్తుంది. కాగా ఈ సూట్ అప్లికేషన్ వివిధ రంగాల్లో వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు స్పోర్ట్స్ నుంచి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వరకు హర్షవర్ధన్ కనుగొన్న ఏఐ రోబోటిక్ సేవలు అందిస్తుంది. కాగా ఆయన రోబోటిక్ ప్రోడక్ట్లు అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్కు ఎగుమతి చేశారు. తన ప్రోడక్ట్లకు క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు. తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు కంపెనీని విజయవంతంగా నడుపుతున్న సమయంలోనే ఆయన ప్రధాని మోదీని కలిసి సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేసుకోవడానికి రోబోటిక్ సొల్యూషన్స్ గురించి వివరించారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. కంపెనీ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో అతను కుటుంబంతో కలిసి అమెరికాకు వచ్చారు. ఇక హర్షవర్ధన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా వినూత్నమైన ఆవిష్కరణలకు గాను ఆయనకు పలు అవార్డులు, రివార్డులు లభించాయి. మైక్రోసాఫ్ట్ ఆయనకు గోల్డ్ స్టార్ అని సత్కరించింది. ఇన్ఫోసిస్ కూడా ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది. అలాగే భారత్ పెట్రోలియం స్కాలర్షిప్ ఇచ్చింది. అలాగే అమెరికాతో పాటు యూరోప్, చైనా, జపాన్తో పాటు 44 అంతర్జాతీయ పేటెంట్ హక్కులు దక్కించుకున్నారు. అలాగే పలు చెస్ టోర్నమెంట్లలో పాల్గొని విజేతగా నిలిచారు. ఇక హర్షవర్ధన్ కిక్కేరిది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్
TIE కమ్యూనిటీలో సభ్యుడిగా ఉన్నారు. కాగా వినూత్నమైన ఆవిష్కరణల నుంచి రోబోటిక్ గురించి పలు సందర్భాల్లో ఆయన సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. అయితే హోలో వరల్డ్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన అకస్మాత్తుగా 2022లో కంపెనీని మూసివేశారు. అయితే నవంబర్ 2023 వరకు ఆయన సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండేవారు. 2017లో ఆయన ఐశ్వర్యరాయ్తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో, అలాగే డిజిటల్ ఇండియా సదస్సు సందర్భంగా ప్రధాని మోదీని కలవడం, రోబోటిక్ టెక్నాలజీ గురించి వివరించడం తదితర అంశాలను బట్టి చూస్తే ఆయనకు ఇండియాలో మంచి పట్టుందని అమెరికాలో భావించేవారు. మరి అకస్మాత్తుగా కంపెనీ మూతపడ్డానికి గల కారణాలేంటో తెలియడం లేదు. అయితే ఏప్రిల్ 24 రాత్రి కాల్పుల శబ్దం విన్న తర్వాత ఇరుగు పొరుగు వారు 911 కాల్ చేసి సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హర్షవర్ధన్ కుటుంబం వాషింగ్టన్ స్టేట్లోని న్యూ క్యాసిల్లో నివాసం ఉంటున్నారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హర్షవర్ధన్ భార్య శ్వేత, 14 ఏళ్ల కుమారుడు ధ్రువ రక్తపు మరకల మధ్య కనిపించారు. కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ శ్వేత, ధ్రువ్ ఇద్దరూ తుపాకీ కాల్పులకు గురై చనిపోయారని, హర్షవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వారి 7 ఏళ్ల కుమారుడు ఒక్కడే కుటుంబంలో మిగిలాడు. అయితే ఇరుగు పొరుగు వారు మాత్రం తమతో ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ ఎక్కువగా కలవరని చెప్పారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న టెక్ CEO అర్ధాంతరంగా తనువు చాలించడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కాల్చి చంపడం స్థానికంగా ఉండే ఇండియన్ కమ్యూనిటీని కూడా విషాదంలోకి నెట్టివేసింది.